వేటన్ న్యూస్ కి స్వాగతం. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్యం తప్పిదం వలన బ్యానర్ లో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు వేయకపోవడం పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మతో అధికారులపై ఆగ్రహంతో కార్యక్రమం నుండి బయటకు వచ్చేయడం జరిగింది. ఇక్కడ మా చేతుల్లో లేదు. కార్యకర్తలు అటు జనసేన ఇన్ఛార్జ్ మీద పడ్డారు, నా మీద పడ్డారు. కార్యక్రమం రసబస్గా ఉందని చెప్పి నేను బయటకు వస్తున్నాను. ఇంకా భోజనం కూడా చేయలేదు. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాలి. అది పరిస్థితి. ఇద్దరు మెంబర్స్ ఒకరు జనసేన నుంచి పెద్ద వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం యొక్క తప్పు. ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టకుండా కార్యక్రమాలు చేయడం, తర్వాత అక్కడ కూడా కూటమి అభ్యర్థుల మాటలను కూడా పిలకుండా ఉండడం అన్నది చాలా పొరపాట్లు. ఇట్లన్నీ రెక్టిఫై చేసుకోమన్నాం. కార్యకర్తలను మనం కంట్రోల్ చేయలేం కదా. వాళ్ళ ఎవరి నాయకుడికి వారి ఫోటోలు లేనప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి మరలా రిపీట్ అవ్వకుండా చూడడం. హాస్పిటల్ యాజమాన్యం కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు ముఖ్యమంత్రి ఎవరో ఉప ముఖ్యమంత్రి ఎవరో వాళ్ళకి తెలీదా? ఇద్దరు ఫోటోలు పెట్టుకోవాలి కదా. పెట్టుకుని అందులో స్థానిక ఎమ్మెల్యే ఒకటి పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని కార్యక్రమం ఇది రెండోసారి నేను కూడా వెళ్ళిన చోట కూడా అధికారులకి నేను నియోజకవర్గ అధికారులకి అందరూ కూడా హెచ్చరిస్తున్నాను. స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకుండా, పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకుండా, అదేవిధంగా పక్కన చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు లేకుండా పిఠాపురం నియోజకవర్గంలో అధికారుల కార్యక్రమాల్లో ఎక్కడ ప్రవర్తించినా సరే పై అధికారులు చెప్పి సస్పెండ్ చేయించి పరిస్థితి వస్తుందని చెప్తున్నాను. అంచేతంటే ఇది పార్టీల్లో చిచ్చు పెట్టి పరిస్థితి ఉంటుంది. కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి. ఫోటోల గురించి ముఖ్యమైన కాదు. అంటే ప్రతి కార్యకర్త కూడా వారి యొక్క నాయకుడి ఫోటో అక్కడ ఉండాలి, గౌరవించుకోవాలని కోరుకుంటారు. అందులో భాగంగానే వేళ పవన్ కళ్యాణ్ గారికి తెలియదు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. ఇక్కడ ఎక్కువ జరుగుతుంది, పిఠాపురంలో ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. ఎప్పుడూ కూడా స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి ఇద్దరు ఫోటోలు కంపల్సరిగా ఉండాలి. ప్రోటోకాల్ పెట్టాలి ఎక్కడికక్కడ. అది హెచ్చరిస్తున్న అధికారులు కూడా ఇటువంటి రిపీట్ అవ్వకుండా నియోజకవర్గ స్థాయి అధికారులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నాం. ఇది కరెక్ట్ విధానం కాదు. అభివృద్ధి కమిటీ చైర్మన్గా స్థానిక ఎమ్మెల్యే 9 పవన్ కళ్యాణ్ గారి ఫోటో చిత్రపటం అంతా ఉండాలి. కానీ ఫ్లెక్సీలో ఎక్కడ లేకపోవడంతో అక్కడ జనసేన కార్యకర్తలతో పాటు అలాగే చంద్రబాబు ఫోటో కూడా లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా మొత్తం ఇక్కడ ఏదైతే ఈరోజు జరగబోతున్నటువంటి రసభద్రమైనటువంటి పరిస్థితి ఉంది. దీంతో అంటే 30 పడకలు ఉన్నటువంటి హాస్పిటల్ 100 పడకలు తీసుకొచ్చేందుకు పక్కన అన్ని సన్నాహాలు చేస్తున్నారు. ఈరోజు హాస్పిటల్కి సంబంధించినటువంటి కమిటీ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ అక్కడ స్టేజ్ పైన పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోవడంతో వివాదాస్పదంగా మారింది. కార్యకర్తలందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రతి రసభద్ర భారత నేపథ్యంలో ఇక టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే వర్మ ఇక్కడ నుంచి సమావేశం నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పారు. ఇది ఉన్న దాటి పరిస్థితి ప్రకాశ్